అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసం ప్రారంభమైంది కదండి. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి పూజ చేసినట్లయితే ఎన్ని శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహప్రవేశాలు చేయడం, అలాగే శుభకార్యాలు నిర్వహించడం చేయకూడదు. ధనుర్మాసం పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, అలాగే ధనుర్మాసంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించాలి. ముఖ్యంగా పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు ధనుర్మాసం నెల రోజులు ఇంటి గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు పైన ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తే కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి 15 రోజులు చక్కెర పొంగలి కానీ పులగం కానీ నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం నివేదించాలి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుందని స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట. కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. ఉదయం 6 గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుంటే చాలా మంచిది. లేదా కనీసం 9 గంటల పైన దీపారాధన పూర్తి చేసుకోవాలి. అలాగే ధనుర్మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయలేని వారు ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కోరికైనా తప్పక నెరవేరుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిండి దీపాలను వెలిగించాలి. ఇంకా ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ధనుర్మాసంలో వచ్చే సోమవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడికి పూజిస్తే కటిక పేదవాడైన ఐశ్వర్యవంతుడవుతాడని నమ్మకం. ఇంకా విశేషంగా ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజున వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని, విపరీతమైన అదృష్టం కలిగి వస్తుందని నమ్మకం. ఈ ధనుర్మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ప్రతినిత్యం విష్ణుమూర్తికి అభిషేకం చేసే స్వామివారు ఎంతో సంతోషిస్తారట. పూజ చేసినంతసేపు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపించాలి. సాధారణంగా తులసి కోటలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. కానీ ఈ ధనుర్మాసంలో చేసే
తులసి పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నెలలో తులసి కోటను ఎక్కువగా పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి తులసి నమః అనే మంత్రాన్ని చదివితే ఇంట్లో కొన్ని గ్రహ దోషాలన్నీ తొలగిపోయి ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్య భగవానుడికి శక్తి తగ్గుతుందని, అందుకే ఈ ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదని, శుభకార్యాలు నిర్వహించకూడదని, వీటి వల్ల అడ్డంకులు ఏర్పడుతాయని పండితులు సూచిస్తారు. కాబట్టి ధనుర్మాసంలో పొరపాటున కూడా శంకుస్థాపన పూజలు చేయడం మరియు గృహప్రవేశాలు చేయడం మానుకోవాలి. అలాగే అద్దె ఇళ్లల్లో కూడా మారకూడదు. ఇక వివాహాలు మరియు ఉపనయనాలు నిర్వహించకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణు ఆలయాలకు ఎక్కువగా దర్శించుకోవాలి. విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక పూట ఉపవాసం ఉన్న చాలా మంచిది. ఈ నెలలో చేసే గోపూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి ధనుర్మాసంలో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలు సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం మరియు శుక్రవారం నాడు విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం సంధ్య వేళలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. అలా చేయడం ద్వారా ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది. అలాగే దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో చెరుకు గడలను దానంగా ఇవ్వాలి. విష్ణుమూర్తి ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే జనవరి 14వ తేదీన ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అంతేనండి ఈ వీడియో. చక్కగా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని అందరం కొలుద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.